కథ వెలుగు వివేకం. రామారావు తన చిన్న కొడుకు వివేకాన్ని చూసి ఎంతో గర్వపడ్డాడు. కేవలం ఒక కొవ్వొత్తితో ఇల్లంతా వెలుగు నింపి తక్కువ ఖర్చుతో పెద్ద సమస్యను పరిష్కరించిన తన కొడుకు తెలివితేటలను అభినందించాడు. అతని విజ్ఞానమే నిజమైన వెలుగు అని రామారావు భావించాడు. రామాపురం అనే ఊరిలో రామారావు అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకు 2 కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని అనుకుంటాడు రామారావు. అయితే 2 కొడుకుల్లో ఎవరు తెలివైన వారో తెలుసుకొని వారికి వ్యాపారాన్ని అప్పచెప్పాలని ఆలోచిస్తాడు. దీనికోసం 2 కొడుకులకు ఒక పరీక్ష పెడతాడు. అందులో ఎవరు నెగ్గితే వారికే వ్యాపార బాధ్యతలను అప్పచెపుతానని కొడుకులతో అంటాడు రామారావు. కొడుకులిద్దరికీ కొంత డబ్బుని ఇచ్చిన రామారావు, ఈ డబ్బుతో ఎవరైతే ఇంటిని పూర్తిగా నింపగల వస్తువులను కొని తెస్తారో వారికే వ్యాపారం అప్పచెప్తానని అంటాడు. దీంతో తండ్రి ఇచ్చిన డబ్బుని తీసుకొని ఉన్నపళంగా మార్కెట్ వైపుకు వేగంగా వెళ్ళాడు పెద్ద కొడుకు. మార్కెట్లో ఉన్న వస్తువులన్నింటి గురించి అడిగి తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన డబ్బు మొత్తాన్ని గడ్డి కొని నింపసాగాడు. ఎంత గడ్డి వేసినా ఇల్లు నిండలేదు. రెండవ కొడుకు మాత్రం తండ్రి అప్పచెప్పిన పనిని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలని దీర్ఘంగా ఆలోచించి చివరకు ₹1 ఖర్చు చేసి ఒక కొవ్వొత్తిని కొని ఇంటికి తెస్తాడు. వెంటనే దాన్ని వెలిగించగానే ఇల్లంతా వెలుగుపరుచుకుంటుంది. ఈ విధంగా తక్కువ ఖర్చుతో తన తెలివితేటలతో ఇల్లంతా నింపిన చిన్న కొడుకుని చూసి రామారావు ఎంతో సంతోషించాడు. అనుకున్నట్టుగానే తన వ్యాపార బాధ్యతలను చిన్న కొడుక్కే అప్పగించాడు. రామారావు తన చిన్న కొడుకు వివేకాన్ని చూసి ఎంతో గర్వపడ్డాడు. కేవలం ఒక కొవ్వొత్తితో ఇల్లంతా వెలుగు నింపి తక్కువ ఖర్చుతో పెద్ద సమస్యను పరిష్కరించిన తన కొడుకు తెలివితేటలను అభినందించాడు. అతని విజ్ఞానమే నిజమైన వెలుగని రామారావు భావించాడు. కథలోని నీతి ఏంటంటే విజ్ఞానం అనేది సంపద లాంటిది. వివేకం ఆ సంపదని ఎలా ఖర్చు చేయాలన్నది నేర్పిస్తుంది. మనం ఎంత చదువుకున్నామన్నది ముఖ్యం కాదు, మన చదువు మన వ్యక్తిత్వాన్ని ఎలా నిలబెట్టిందన్నదే ముఖ్యం. Like your stories, like, share, comment and subscribe my channel. Thank you.